అందరికీ వందనములు. దేవుని నామమునకు స్తోత్రములు. నేటి మన ధ్యానాంశము నీతిమంతుల అభివృద్ధి ఆనందకరము. నీతిమంతుల అభివృద్ధి ఆనందకరము. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 10వ వచనం చదువుకుందామండి. నీతిమంతుల వర్ధిల్లుట పట్టణమునకు సంతోషకరము. భక్తిహీనులు నశించినప్పుడు ఉత్సాహధ్వని పుట్టును. నీతిమంతుల వర్ధిల్లుట పట్టణమునకు సంతోషకరము. నీతిమంతులకు జయము కలుగుట మహాఘనత. నీతిమంతులకు జయము కలుగుట మహాఘనతకు కారణమవుతుందండి. అప్పుడు నీతిమంతుల ఆశ సంతోషమును పుట్టించును. నీతిమంతుల ఆశ సంతోషమును పుట్టించును. ఇంకా నీతిమంతుల కోరిక ఉత్తమమైనది. నీతిమంతుల కోరిక ఉత్తమమైనది. నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదురు. ఈ రీతిగా నీతిమంతుల అభివృద్ధి ఆనందకరముగా ఉన్నది. ఇక్కడ మనకి నీతిమంతులు ఎవరు అభివృద్ధి చెందారు, ఎవరు అభివృద్ధి చెందితే ఆనందకరం, పట్టణానికి ఆనందకరమైందో చూద్దామండి. అప్పుడు మొర్దెకై ఊదా రంగు వర్ణమును తెలుపు వర్ణమును గల రాజవస్త్రమును బంగారపు పెద్ద కిరీటమును అవిసెనారతో చేయబడిన ధూమ్ర వర్ణము గల వస్త్రములను ధరించుకున్నవాడై రాజు సముఖము నుండి బయలుదేరెను. అందు నిమిత్తము షూషాను కోట పట్టణము ఆనందించి సంతోషించెను. ఇక్కడ మొర్దెకై బంగారు కిరీటమును పెట్టుకొని, పెద్ద కిరీటమును పెట్టుకొని, అవిసెనారతో తయారు చేసిన వస్త్రమును ధరించుకొని, రాజవస్త్రములను బంగారు పెద్ద కిరీటమును ధరించి, ఊదా వర్ణము గలన తెలుపు వర్ణమును గలన వస్త్రమును ధరించి, రాజవస్త్రమును ధరించి వస్తూ ఉన్నప్పుడు షూషాను పట్టణంలో ఆనందించి సంతోషించారు. ఎందుకు సంతోషించారు? నీతిమంతుల అభివృద్ధి ఆనందకరము కాబట్టి ఇక్కడ ఆనందించారు, సంతోషించారు. షూషాను పట్టణం మొత్తం కూడా సంతోషించారు, ఆనందించారు. అంతేకాకుండా ఇశ్రాయేలీయులు లేదా యూదులు క్షేమమును, ఆనందమును, సంతుష్టియు, ఘనతయు కలిగెను. ఇశ్రాయేలీయులకి ఆనందము, సంతోషము, ఘనతను కలిగెను. మొర్దెకై ఎప్పుడైతే రాజవస్త్రములు ధరించుకొని పెద్ద కిరీటం పెట్టుకొని వచ్చి ఉన్నాడో అప్పుడు యూదులకు ఘనత అనేది రావటం జరిగింది. ఎందువలన మొర్దెకై నీతిమంతుడు కాబట్టి నీతిమంతుడైన మొర్దెకైని చంపాలని హామాను ఒక పెద్ద 50 మూరల కొయ్యను నాటి ఉన్నాడు. ఎందుకు మొర్దెకై అంటే అంత కోపం హామాను కంటే? మొర్దెకై హామానికి నమస్కారం చేయలేదని కోపంతో మొర్దెకైనే కాకుండా అతని జాతి, యూదా జాతి వంశం మొత్తాన్ని నాశనం చేయాలి, అందరినీ చంపేయాలని తాకీదు రాజుతో రాయించడం జరుగుతుంది. అది విన్న మొర్దెకై, ఎస్తేరు ఇద్దరు ప్రార్థన చేయటం వలన రాజుగారి హృదయం కరిగి మొర్దెకైని రాజవస్త్రములతో అలంకరించి రాజసముఖం నుండి ఊరేగింపుకు పట్టణంలోనికి పంపించడం జరిగిందండి. నీతిమంతుల ఆశ ఏమవుతుంది? సంతోషకరమవుతుంది, సంతోషాన్ని పుట్టిస్తుంది. నీతిమంతుల ఆశ సంతోషాన్ని పుట్టిస్తుంది. కాబట్టి ఇక్కడ నీతిమంతులైన మొర్దెకై యొక్క ఆశ సంతోషాన్ని పుట్టించింది. అలాగే నీతిమంతురాలైన ఎస్తేరు యొక్క ఆశ కూడా సంతోషాన్ని పుట్టించింది. ఆమె ఆశ భంగము కానేరదు. నీతిమంతుల ఆశ భంగము కానేరదు. నీతిమంతులు కోరినది వారికి లభించును. కాబట్టి నీతిమంతులు ఉండుట పట్టణమునకు ఆశీర్వాదకరము. ఈ రీతిగా నీతిమంతుల అభివృద్ధి ఆనందకరముగా ఉన్నదండి. నీతిమంతుల అభివృద్ధి ఆనందకరముగా ఉన్నది. ఇంకా ఇక్కడ నీతిమంతుడైన మొర్దెకైని చూసినట్లయితే మొర్దెకై ఎంతో బాధలో ఉండి గోనె పట్ట కట్టుకొని 3 దినములు ఉపవాస ప్రార్థన చేయటం వలన దేవుడు అతన్ని కరుణించాడు. దేవుడు కరుణించి ఎస్తేరు కూడా 3 దినముల ఉపవాసం ఉండటం వలన ఆమె ఎడల రాజుకి, అహష్వేరోషు రాజుకి దయ పుట్టించాడు దేవుడు. అహష్వేరోషు రాజుకి దయ పుట్టించి వారి యొక్క మొర్దెకైని ఊరేగింపుగా తాకీదు రాసి పంపించడం అనేది జరిగింది. వారి జాతి మొత్తాన్ని రక్షించడం జరిగింది. కాబట్టి నీతి మరణం నుండి రక్షించును. ఎవరిని రక్షించింది? ఇక్కడ నీతి మొర్దెకై నీతి, ఎస్తేరు నీతి వారి యొక్క జాతిని మరణం నుండి రక్షించింది.
కాబట్టి మనము ఇక్కడ యేసుని నమ్మిడివారు ఆయన ఉచిత కృపలో నీతిమంతులుగా అయ్యేదరు. యేసుని నమ్మిడివారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యేదరు. యేసుని నమ్మిడివారు, యేసుని నమ్మిన వారు నీతిమంతులుగా తీర్చబడతారు. ఎలా నీతిమంతులుగా తీర్చబడతారు? ఆయన ఉచితమైన కృప వలన మనం నీతిమంతులుగా తీర్చబడతాము. యేసు ప్రభు నీతిమంతుడు కాబట్టి ఆ నీతిమంతుని రక్తంలో పరిశుద్ధించబడిన మనము శుద్ధీకరించబడిన మనము నీతిమంతులుగా తీర్చిదిద్దబడతామండి. ఎప్పుడైతే మనం యేసు ప్రభు రక్తంలో శుద్ధీకరించబడతామో ఆయన నీతిమంతుడు కాబట్టి మనం కూడా నీతిమంతులుగా మార్చబడతాము. కాబట్టి యేసుని నమ్మిన వారు నీతిమంతులు, ఆయన ఉచితమైన కృపతో నీతిమంతులుగా అయ్యేదరు. యేసుని నమ్మిన వారు ఆయన ఉచితమైన కృప వలన యేసుని నమ్మిన వారు నీతిమంతులుగా అవుతారండి. ఎవరు నీతిమంతులుగా అవుతారు? యేసు ప్రభు పరిశుద్ధ రక్తంలో ఎవరైతే కడగబడతారో వారు నీతిమంతులుగా అవుతారు. నీతిమంతులు ఉండుట పట్టణమునకు ఆశీర్వాదకరము, నీతిమంతుల అభివృద్ధి ఆనందకరము. ఈ రీతిగా నీతిమంతులని దేవుడు ఆశీర్వదించడం. మనం కూడా నీతిమంతులుగా ఉండి ఆశించినది దొరుకును, నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. మనం నీతిమంతులుగా ఉన్నట్లయితే నిత్యము నిలుచు కట్టడ వల్లే ఉన్నాడు. నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడ వల్లే ఉన్నాడు. కాబట్టి మనం నీతిమంతులుగా తీర్చిదిద్దబడినట్లయితే మనం కూడా మనం ఆశించిన ప్రతి ఒక్కటి కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. మొర్దెకై 3 దినములు ఉపవాసం ఉండి ప్రార్థించగా ఎంతో భయంకరమైన మరణకరమైన తాకీదు నుండి తన జాతి మొత్తాన్ని కూడా రక్షించుకోవడం జరిగింది, ఎస్తేరు అండ్ మొర్దెకై ఇద్దరు కలిసి. కాబట్టి నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. నీతిమంతుడు నిత్యము నిలిచి కట్టడం వల్లే ఉన్నాడు. కాబట్టి మనం కూడా నీతిమంతులుగా ఉండి ఆయన్ని మనం వేడుకున్నట్లయితే ప్రతి విషయంలో మనకు ఆశించిన దొరికినట్లుగా చిన్న వాక్యమును ముగిస్తున్నానండి. చిన్న ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తి మిక్కిలి కృపగల ఘనమైన యేసురాజు మీ పాదములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. అద్భుతకరుడా ఆశ్చర్యకరుడా మీ పాదములకు స్తోత్రములు. మీరు వినిపించిన వాక్యముకై వందనములు స్తుతులు స్తోత్రములు. మీరు వినిపించిన వాక్యమును మా హృదయంలో నీరు కట్టి ఫలింపచేయండి. మేము నీతిమంతులుగా ఉండటానికి మీ యొక్క జ్ఞానమును మాకు అనుగ్రహించండి ప్రభువా. మేము నీతిమంతులుగా నాయన నీ పరిశుద్ధ రక్తంలో కడుగుబడి నీతిమంతులుగా ఈ లోకంలో జీవించడానికి మాకు మీ యొక్క కృపను అనుగ్రహించమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.